ఒక్కడు 1,000,000 మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధాన యోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు. అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని, ఆ ధ్వనిని అలా వస్తోంది అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుడు. ఆ రాముడు అడిగినప్పుడు నానా పతాకాధ్వజ శస్త్రజుష్టం ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం కస్యేదమక్షోభ్య అభీరుజుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో, అంతమంది వీరులతో వస్తోంది. వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు.